బిగినింగ్లో ఈ సీన్స్ పరంగా గవర్నమెంట్ ఆఫీస్ సీన్ అన్నది చాలా సూపర్, అందరూ ముక్తఖండంతో బాగుందని మెచ్చుకున్న సీన్ అది. అంత పవర్ఫుల్ సీను జనతా గ్యారేజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు పెద్దగా పెట్టలేదని ఒకటి, అంటే మామూలు చిన్న చిన్న సీన్స్, ఒక రేప్ సీన్లో ఎవరో ముసలాడు కూతుర్ని చనిపోయిందని ఆ ముసలాడికి హెల్ప్ చేయడం, ఇంకో చిన్న చిన్న సీన్స్ చాలా రెగ్యులర్ సీన్సే పెట్టారు తప్పించి అతన్ని ఆ పవర్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద గొప్ప సీన్స్ ఏం వాడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆరంభం అలాగే ఉంటుందేమోనండి. ఓకే, ఇప్పుడు ఏ మనిషి అయినా సరే ఒక చిన్న ఇన్సిడెంట్తోనే అవుతాడు తప్ప ఓకే దానికి ఒక ప్రిపరేషన్ ఉండదేమోనని. ఓకే, సో క్యారెక్టర్ ఎప్పుడు ఎవాల్వ్ అవ్వాలంటే ఆడు కళ్ళ ముందు జరిగే సంఘటనకి రియాక్ట్ అవుతాడు. సో గాంధీ గారి జీవితంలో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ జరిగినాయి. బట్ ఫస్ట్ సీన్ రైల్వేని తోసారు. ఎగ్జాక్ట్లీ సీన్ అది రైల్వేని తోస్తే మార్పుడు అవటం ఏంటి అసలు, రియాలిటీ అంతే. ఓకే, సో దానికే ఒక ప్లాట్ఫాము, ఒక అన్యాయం జరుగుతుంది. అసలు వాళ్ళు రారు ఇక్కడికి, ఎవడు అసలు జనతా గ్యారేజ్ కష్టాలు తెలుస్తుందని తెలియదు వాళ్ళకి. కష్టం ఉందని తెలిస్తే వెళ్ళారు తప్ప వీళ్ళు. ఎందుకంటే సో ఆ తర్వాత స్టేజ్ నుంచి ఏంటంటే వీళ్ళు చేస్తారు కాబట్టి వస్తున్నారు. సో వీళ్ళు ఎత్తుక్కుంటే వెళ్ళారు తప్ప. సో రోజు అసలు ఎంత సింపుల్ ఇన్సిడెంట్, నాకు వెరీ సింపుల్ కావాలనిపించింది. సో రోజు రిపేర్ చేసుకునే మనిషి కొంచెం రాట్ల కొంతకాలం ఏం రాట్లే అసలు అని చెప్పి అనుకుంటుంటే తెలిసింది వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందని. రియాలిటీ ఇంత బాగుంటుంది ఎప్పుడు. అమ్మాయి పోయిందా మనకు తెలియలేదే పాపం, ఒకసారి వెళ్ళి బగరించి చూద్దాం అని వెళ్తే కొత్త విషయం తెలిసింది, చచ్చిపోవడంగా చంపేశారని. అంటే ఊరు మనుషులు అవడంతో ఆపుకోలేక వెళ్తే పోలీసులు కూడా ఏం మాట్లాడట్లా, కరెక్టే నేను జరిగిపోయింది కానీ సాక్ష్యాలు లేవు, ఆవేశం ఆపుకోలేక చంపేశారు. సో రియాలిటీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ సెట్ అయి ఉండదు. సో స్క్రిప్ట్ థాటే మీద అంతే. ఓకే, అంటే గాంధీ గారు రైల్వేని చూసినంత సింపుల్గా ఉండాలా. ఓకే, నా ఇన్సిడెంట్ అని నమ్మా, అది అంతకు మించి పెద్దగా ఆలోచించలేదు సార్. సమ్ క్రిటిక్స్ సినిమాలకు చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క, ఆ సమంత అసలు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఆ కథలో? కథలో ఆమె పాత్ర తప్ప సమంత కాదామా, అది కాదు సినిమా అంటే.